సినిమా సముద్రం అందరి సమక్షంలో ఈ నటరత్నాలు ట్రైలర్ చేయడం జరిగింది. చాలా అందరూ ట్రైలర్ చూసారు. దీని మీద మంచి ఎక్స్పెక్టేషన్ డిస్ట్రిబ్యూటర్స్ బాగుంది. ఇది వచ్చే నెలలో మంచి డేట్ చూసుకొని 3 థియేటర్లు ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. దీన్ని ఆదరిస్తారు, సక్సెస్ చేస్తారు. మనస్ఫూర్తిగా సో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే ఒకటి ఫెస్టివల్ ఉంది. సో అలాగే మా నటరత్నాలు మూవీ ఫెస్టివల్ కూడా ఉంది. సో 300 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు కూడా తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. శివనాథ్ గారి దర్శకత్వం ఎట్లా ఉందో మీరు చూడబోతున్నారు. సో అలాగే ఏ మూవీ కన్నా ముఖ్యమైన వారు ప్రొడ్యూసరు. సో సార్ చెప్పండి. సో చంటి గారు ప్రొడ్యూసర్ గారు, గుంటూరు వాసి ఆయన. సో ఎట్లా ఉంది సార్ మీ ఈ మూవీ జర్నీ ఎట్లా ఉంది? సార్తో మీ జర్నీ ఎట్లా ఉంది? ఈ మూవీ జర్నీ ఆల్రెడీ ట్రైలర్ మీరు చూశారు. ఏ విధంగా మూత పుట్టిందన్నది ప్రసాద్ ర్యాబ్లు అందరూ కబ్బులు పెట్టారు. చాలా ఎక్సలెంట్గా ఉందని. అదే విధంగా కూడా సినిమా కూడా అంత ఎక్సలెంట్గా మా డైరెక్టర్ నర్రస్ నాకు చాలా గొప్పగా తీశారు. చాలా క్లాస్గా తీశారు సినిమాని. మరి ముఖ్యంగా ఈ సినిమాలో బిగ్ బాస్ 6 ఎనియా సుల్తానా, బిగ్ బాస్ బ్యూటీ అంటారు, ఎనియా సుల్తానా నటన చాలా అద్భుతంగా నటించింది. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న ఆర్టిస్టు సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, సాల్గూట్ రమేష్, వీళ్ళందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఈ సినిమా 2 గంటల 20 నిమిషాలు ఒక ఫ్లైట్ ఏ విధంగా ఇట్లా జర్నీ చేసి పైకి లెగుస్తుందో సినిమా కూడా ఆ విధంగా లేచి వెళ్ళిపోతుంది. అది 100% పక్కా. సో ఈయన గుంటూరు అయితే సరిపోతుందా? గుంటూరు కారం, గుంటూరు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా హాట్గా మంచి కామెడీతో మన నటరత్నాలు అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫిబ్రవరిలో అందరికీ మా నటరత్నాలు మూవీ ద్వారా చిన్న విషయం, మా నటరత్నాల్లో తను కూడా ఒక రత్నం చాలా యాక్ట్ చేసింది. కానీ హ్యాండ్స్ ఆఫ్ సార్, మీకు మట్టి రాయిని కూడా రత్నం అని చేశారు చూడండి. చాలా గ్రేట్ సార్. మీరు ఎంత కష్టపడి ఉంటారో ఆ మట్టి రాయిని. బొగ్గు గారు అంటేనండి, యాక్చువల్లీ అందరూ మట్రాయలే. ఒక డైరెక్టర్ చేతిలో పడితే రత్నాలు అవుతాయి 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఇస్ గాడ్ అంట. మొత్తం ఏ హీరో అని ఈరోజు ఉన్నారా అంటే వాళ్ళ వెనక ఉండి కనపడని వాళ్ళు, తెర వెనక ఉండి నడిపించేవారు డైరెక్టర్. ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేయాలి, కానీ డైరెక్టర్ అంటే మొత్తం బాధ్యత. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి మంచి కాకపోతే ఇన్ టైంలో చేయాలి, అండ్ హీరోకి మంచి పేరు రావాలి, హీరోని మంచి చూపించాలి, కామెడీ బాగుండాలి, అవన్నీ బాగుండాలి అని మొత్తం కష్టపడి నిద్ర లేక ఏం చేస్తుంది అన్నిటి కూడా ఫస్ట్ డైరెక్టర్ ఇవ్వడం. అందుకే నా దృష్టిలో ఎప్పుడు కూడా డైరెక్టర్ ఇస్ అ గాడ్. ఏ మట్టి రాయన్నా రత్నాలకు చేసేది, దాన్ని షైన్ చేసేది డైరెక్టర్స్. సార్ శివనాథ్ గారు మళ్ళీ చెప్తున్నానంటే, మీ సినిమా టీజర్ చూడంగానే మళ్ళీ ఎంత తొందరగా సినిమా చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని నేను ప్రొడ్యూసర్ని అడుగుతున్నాను. నేను ఏం చెప్పాను, థియేటర్లో చూడంటున్నారు ఆయన. కానీ చాలా బాగుంది, ప్రామిస్గా చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు. కాకపోతే జనాల్లోకి టైం తీసుకుంటుంది కొంచెం. ఒకసారి వెళ్ళింది అంటే ఎవరు మర్చిపోరండి. ఆ తాగుబోతు రమేష్ గారి సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ పిక్స్. ఏ ఒక్క వైన్స్కి వెళ్ళిన ఒక మందు బాబులం సాంగ్ ఎంత హిట్ అయిందో, ఈ సాంగ్ నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఈ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. సినిమా చాలా బాగుంది. హీరో కానీ హీరోయిన్ కానీ మా చంటి గారు కానీ అందరూ కూడా చాలా 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 బాగా చేశారు. సో మరొక్కసారి మీ అందరి టీంకి కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఎంతోమందికి మీరు భోజనం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. రత్నం మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివనాథ్ గారు, ఉగాది పచ్చడి తినే ముందు మాకు నటరత్నాలు ద్వారా మంచి కామెడీని, తర్వాత ఎంటర్టైన్మెంట్ని, అలాగే అన్ని రుచుల్ని మాకు అందిస్తున్నారు ఉగాది పచ్చడి కన్నా ముందే. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది ఈ చిత్రంలో చూపించడం జరిగింది. సో నేనైతే స్టోరీ గురించి ఏం చెప్పదలుచుకోలేదు, ముందు మా ఆడియన్స్ చూడాలి, మా ఆడియన్సే చెప్తాను తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మూవీ నటరత్నాలు జాతిరత్నాలు కన్నా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.